మరి నా చిన్నప్పుడే అతను ధాన్యం వ్యాపారం చేసేవాడు, చాలా పెద్ద ధాన్యం వ్యాపారం చేసేవాడు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ధాన్యాన్ని అతనికి ఇచ్చేవారు. కళ్ళం దగ్గరికి వెళ్ళి ఎంత ధాన్యం ఉంటే అంత ధాన్యం ఆ ట్రాక్టర్ల మీద ఎగుమతి చేసి ఇంటికి తీసుకొచ్చేసేవాడు. రేటు అడిగేవాడు కాదు, రేటు ఎంతకి ఇస్తావని అడిగేవాడు కదా. వాళ్ళు కూడా రేటు ఎంత కడతావని అడిగేవారు కాదు, ఇచ్చేసేవారు. ఆ ధాన్యం ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చేసి మిల్లులకు తోడేయటం. ఈ ప్రాంతంలో మరి అతనికంటే గొప్పగా ధాన్యం వ్యాపారం చేసిన వ్యక్తి ఎవరు లేరు, అంత ధాన్యాన్ని అమ్మేవాడు. సాయంత్రం వచ్చేటప్పుడు ఆ మిల్లు దగ్గర నుంచి గోను సంచుల నిండా డబ్బు వేసుకుని పట్టుకొచ్చేవాడు. ఆ ట్రాక్టర్ల మీద వేసి పట్టుకొచ్చి ఇంటికి పట్టుకొచ్చి ఆ బీరువాల్లో సర్దితే ఆ బీరువాల్లో వాళ్ళ ఆవిడ తెలియకుండానే కొంత డబ్బు తీసుకుని దాచిపెట్టుకునేది, లేకపోతే తన ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకునేది. అలాగే మరి వచ్చిన ధాన్యం లెక్క ఎంతమంది దగ్గర అయితే ధాన్యం కొన్నాడు వరకు సరిపోయేది కదా. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కొనేవాడు. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత దెబ్బలాడి మరి రేటు కట్టించుకుని వెళ్ళేవారు. అది తక్కువ కట్టినా మిల్లు కాడ కానీ ఇక్కడ ఎక్కువ ఇవ్వాల్సి వచ్చేది. ఆ విధంగా అంత గొప్ప ధాన్యం వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఆ పక్కింటి వాళ్ళని ఏడిపిస్తూ ఉండేవాడు. ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనం ఉందండి? కులం పేరుతోటి, మతం పేరుతోటి వాళ్ళు ఏపిస్తూ ఎప్పుడు పట్టుకొచ్చి ట్రాక్టర్లు, ధాన్యపు లోటు ట్రాక్టర్లు పట్టుకొచ్చి సందులో పెట్టేవాడు. ఆ సందులో ఉన్నటువంటి ఆ ట్రాక్టర్ స్టార్ట్ చేసుకుని మరి ఆ సందులోంచి వెళ్తుంటే ఆ ఇంటికి ఉన్నటువంటి ఆ సూరు చెక్కల బస్తాలకు పట్టుకుని మొత్తం లాగేస్తుంటే ఇంటి మీద ఉన్న పెంకులు అన్నీ కింద పడిపోయాయి. ఎన్నోసార్లు ఎవరిని కొట్టడానికి వచ్చాడు, ఎన్నోసార్లు వాళ్ళ పిల్లల మీద దెబ్బలాటానికి వచ్చాడు, ఎంతో చేశాడు. ఆ దారి గుండా వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నావు నా దారి గుండా అనేవాడు. వాళ్ళ నూతిలో నీళ్ళు తోడుతుంటే మా నూతిలో నీళ్ళు ఎందుకు తోడాలి, నీకు పని ఏంటి మా నూతి కడిగి ఎందుకు రావాలనేవాడు. బట్టలు ఎండేసుకుంటుంటే ఎందుకంటే నా బట్టలు ఇక్కడ నీ బట్టలు పట్టుకొచ్చి నీ స్థలం ఎక్కడ ఉందో అక్కడ చూసుకొని మొత్తం మీద దారులు కట్టేసేవాడు అండి. అటు ఇటు పోనిచ్చేవాడు కాదు. ఆఖరికి అతని స్థితిగతులు ఎలాగైపోయాయి అంటే ఆఖరికి ఉండటానికి స్థలము లేకుండా మొత్తం అంతా అమ్మేసుకున్నాడు. ఒక రోజున అలా చేలోకి వెళ్ళొస్తుంటే ముందుకు పడ్డాడు, చనిపోయాడు. వాడి పేరు ఈరోజు వరకు కూడా గుర్తుపెట్టుకోవడానికి గల కారణం వాడు చేసిన చెడ్డ పనులు, వాడు చేసినట్టే పీడింపు, వాడు మనుషుల్ని బంధించిన విధానాన్ని చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. అంత చెడ్డ పనులు చేస్తున్న వ్యక్తి, ఎదుటివాణ్ణి ఏడిపించిన వ్యక్తి ఎప్పుడు కూడా అక్కడకు రాడండి. దేవునికి స్తోత్రం. ఆ బ్రతికిన కాలంలో తోటి వారితో చక్కగా కలిసి ఉంటే ఈ రోజు వరకు కూడా మేము చెప్పుకుండేవారు కదా, చాలా మంచివాడండి, చాలా పద్ధతి గలవాడండి, ఎదురువాడిని బ్రతకనిస్తాడండి, చాలా మంచివాడండి చెప్పుకుంటాం కదా. ఆ పేరు పోగొట్టుకున్నాడు ఎదురువాడిని పీడించడం వల్ల. అది మనసులో బలంగా నాటుకుపోయింది. ఆ నాటుకుపోయిన సందర్భాలు ఈ రోజు వరకు కూడా